ఆల్ ఈరోజు నేను మీకు వర్డ్‌లో ఇమేజ్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ గూగుల్‌లోకి వెళ్ళాను. గూగుల్‌లోకి వెళ్ళి ఇక్కడ నోట్‌బుక్ ఇమేజెస్ అని టైప్ చేసి ఇమేజెస్ అనే ఆప్షన్‌లోకి అనేది నేను వెళ్తున్నానండి. ఇమేజెస్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక నోట్‌బుక్‌ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సో, ఇది అనుకోండి. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సేవ్ ఇమేజ్ యాజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సమ్ రెడ్ బుక్ అని ఇస్తున్నాను. అలానే డెస్క్‌టాప్ అనేది పెట్టుకుంటున్నాం. సో, సేవ్ చేసా. డెస్క్‌టాప్‌లో ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ వర్డ్‌లోకి వెళ్ళాను. వర్డ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ పిక్చర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దిస్ డివైస్ ఇందులో మనకి డెస్క్‌టాప్ కదా కావాల్సింది. డెస్క్‌టాప్ నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా ఇమేజెస్ ఇవన్నీ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మనది ఇక్కడ ఉందండి. సో, లేకపోతే ఇక్కడ రెడ్ బుక్ అని టైప్ చేస్తే కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఇన్సర్ట్. ఓకే. సో, ఇక్కడ దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలాగా. సో, ఇమేజ్ అనేది ప్లేస్ అయింది. ఇప్పుడు దీనికి ఏమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ పిక్చర్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయాలి. ఇట్లా వేరియస్ అనేవి కనిపిస్తాయి. చూడండి చేంజ్ అవుతున్నాయి. సో, ఇట్లా మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 3D కూడా ఉంది కావాలనుకుంటే. సో, 3Dలో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఇట్లా పిక్చర్ ఎఫెక్ట్స్ అనేవి మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీని పొజిషన్ నాకు ఇక్కడ నచ్చలేదు. సమ్ ఇక్కడ ఎక్కడో కింద పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పొజిషన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇక్కడ ప్లేస్ అయింది. మిడిల్ అనుకుంటే సేమ్ పొజిషన్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మిడిల్లోకి వెళ్ళింది. చూసారు కదా. సో, సింపుల్. ఇలానే మనం ఇమేజెస్ని వర్డ్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వేరియస్ ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. పొజిషన్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. దట్స్ ఆల్.